బ్రేకింగ్ న్యూస్ ఫేస్బుక్ లో ఓ వ్యక్తి లైవ్ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో పెట్టాడు శ్రీకాంత్ ముదిరాజ్. తెల్లాపూర్లో ముదిరాజ్ మ్యారేజ్ లింక్స్ నిర్వహిస్తున్నాడు శ్రీకాంత్. రమేష్ చారి తనను మోసం చేశాడంటూ వీడియోలో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్తో బిగ్ టీవీ ప్రతినిధి మాట్లాడాడు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ చెప్పాడు బిగ్ టీవీ ప్రతినిధి. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది బిగ్ టీవీ. నేను మీ శ్రీకాంత్ ముదిరాజ్. కట్కోజల రమేష్ చారి చేసిన మోసాలకి నా కుటుంబం నేను రోడ్డు మీదకి వచ్చేసినాం. తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వచ్చేసినాం. 3.5 సంవత్సరాల నుంచి మేము పడని బాధలు లేవు. వాడి వల్ల కస్టమర్లతో తన్నులు తిరగడం, కేసులు అవ్వడం, నా చుట్టాలందరూ దూరం అయిపోయారు, నా ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. ఇంకా ఈ బాధలు మేము పడలేమండి. కట్కొజ్జోల రమేష్ చారి గాడు పైసలు ఇస్తలేడు, అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. ప్రతి అవసరానికి వాడు జైలుకి పోతే కూడా మళ్ళీ విడిపించడానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. లోన్లు తీసి వాడిని బొందలకు పెట్టినాం. మేము లెక్కలేని లక్షల రూపాయలు ఇవ్వాలి. నేను ఇంకా ఈ బాధలు పడలేనండి. సోషల్ మీడియా ద్వారానే ఆ దొంగ రమేష్ చారి పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో వాడు ఎంత మోసం చేసిండో అందరికీ తెలిసిందే. నా సాగుతోనైనా వాడు మారాలి, వాడికి తగిన శిక్ష పడాలని చెప్పేసి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ జన్మకి ఇంకా ఇంతే అండి. నేను ఇక బతకలేను. ఇంకా వాడు మారడు, వాడు మనిషి కాదు రమేష్ చారి. అన్ని వివరాలు నేను డైరీలో రాసి పెట్టాను. అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మేము ఎన్ని డబ్బులు ఇచ్చినాము, ఎంత ఇచ్చినాము అన్నీ ఉన్నాయండి. పోలీస్ వాళ్ళు కూడా దయచేసి ఇటువంటి మోసగాళ్ళను తగినట్టుగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ ముదిరాజ్. కట్కొజ్జల రమేష్ చారి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అయితే ఇలా లైవ్ లో సూసైడ్ చేసుకుంటానంటూ కూడా శ్రీకాంత్ పెట్టడం, రమేష్ అనే వ్యక్తిని కూడా ఆయన అడ్రస్ చేస్తున్నారు. అసలు ఎవరి రమేష్, ఏంటి వీళ్ళ మధ్య ఉన్న లావాదేవీలు, ఏంటి ప్రాబ్లం, ఏంటి పూర్తి డీటెయిల్స్? మనం చూస్తున్నాం ఫేస్బుక్లో ఒక లైవ్ పెట్టినటువంటి శ్రీకాంత్ ముదిరాజ్, ఎవరైతే బిహెచ్ఎల్ ఏరియా తెల్లాపూర్ నుంచి కూడా అతను ఆ యొక్క వీడియో పెట్టానని చెప్తా ఉన్నాడు. అతనికి సంబంధించి మనం బిగ్ టీవీ మాట్లాడడం జరిగింది. ఇలాంటి తప్పిదం చేయొద్దంటూ చెప్పడం జరిగింది. మీకు న్యాయం కావాలంటే సపోర్ట్ చేస్తామంటూ కూడా అతనితో మాట్లాడడం. ఆయన ఏడుస్తూ ఆయన గత 4 సంవత్సరాలుగా ఎవరైతే రమేష్ చారి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి మోసానికి సంబంధించి తన కుటుంబం పూర్తిగా వీధిన పడింది. తనకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరూ లేకుండా పోయారు. తినడానికి తిండి కూడా లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, కాబట్టి
నాకు ఆత్మహత్య చేసుకోవడమే తప్ప ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని ఆయన లైవ్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ మనం పోలీసులకు ఇప్పటికే 100కు కాల్ చేశాం. అతని కాంటాక్ట్ నెంబరు ఆయన ఉన్న ఏరియాని కూడా తెలపడం జరిగింది. పోలీసులు ఇప్పటికైనా అతను ఎవరైతే శ్రీకాంత్ ముదిరాజ్ అనే వ్యక్తి 9346125007 కాంటాక్ట్లో మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి కూడా రమేష్ చారి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి మోసానికి అతను జైలుకి వెళ్ళాడు. అతని మీద పీడీ యాక్ట్ పెట్టారు. అతని బెయిల్కి సంబంధించి కూడా నేను డబ్బులు అరేంజ్ చేశాను. కానీ సోషల్ మీడియాలో పరిచయమైన తర్వాత కూడా పలు రకాలుగా ఒక మోసం చేశాడు. అనేక మందిని మోసం చేసిన నేపథ్యంలో కూడా తాను మరింతగా మోసపోయాను, తన్నులు తిన్నాను, బంధువులతోటి ఫ్రెండ్స్ తోటి మాటలు పడ్డాను, కాబట్టి ఇక నేను బతకలేను అన్న అంశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ఫేస్బుక్లో వీడియో పెట్టాడు. మరోసారి మనం ఆ శ్రీకాంత్ ముదిరాజును మనం కలిసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటాడో చూద్దాం. ఎస్, ప్రధానంగా ఈ రమేష్ చారి అనే వ్యక్తి ఎవరైతే హలో శ్రీకాంత్ చారి చెప్పండి. ఇంతకుముందు ఏదో మాట్లాడా కదా బిగ్ టీవీ నుంచి. మీ నెంబర్ ఇదేనా సార్? ఇదే నా నెంబరు. నేను లైవ్లో ఉన్నాం మనము. నీకు జరిగిన అన్యాయం ఏంటి, అసలు ఎందుకు మీరు ఆ వీడియో పెట్టారు ఫేస్బుక్లో? సార్ నేను ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మాట్లాడలేదు సార్. ప్లీజ్ లైవ్లో ఉన్నారు మీరు, చెప్పాలి, చెప్తే న్యాయం జరుగుతుంది మీకు. నేను కొద్దిసేపు అయినాక మాట్లాడతాను సార్. బ్రదర్, మీరు ఇలాంటి డిసిజన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ తరఫున ఖచ్చితంగా బిగ్ టీవీ కూడా మీకు అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అలాంటి తప్పు చేయొద్దు, ఓకేనా? డెఫినెట్ గా మనం ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఖచ్చితంగా బిగ్ టీవీ మీకు అండగా ఉంటుంది. మీకు ఎవరైతే రమేష్ చారి అనేటువంటి వ్యక్తి మోసం చేశాడో ఆ మోసానికి సంబంధించి ఆల్రెడీ జైలుకి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కానీ మీకు డబ్బులు ఇవ్వకుండా 4 ఏళ్ళుగా అన్యాయం చేశారని మీరు పోస్ట్ పెట్టారు. ఖచ్చితంగా కూడా బిగ్ టీవీ మీకు అండగా ఉంటుంది. మీతో పాటు మీరు ఎవరైతే బాధితున్నారో మీ అందరి పక్షాన బిగ్ టీవీ పోరాటం చేస్తూ ఉంది. కానీ మీరు ఇలా సుసైడ్ చేసుకుంటానంటూ కూడా ఫోర్స్ చేశారు, అది తప్పుడు పని. ఖచ్చితంగా కూడా మీరు అలా చేయకూడదు, ఓకేనా? మీరు చెప్పండి, మీకు ఏం జరిగింది అసలు మామూలుగా మొదటి నుంచి? సార్ అందరు ఉన్నారు సార్, ఇక్కడ మాట్లాడుతున్నాము. ఓకే, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బిగ్ టీవీ మీకు అండగా ఉంటుంది. మీరు అలాంటి తప్పిదం చేయొద్దు, ఓకేనా? డెఫినెట్లీ సార్. ఇది అదే చెప్తున్నారు, మనం ఫుల్ ఇంటర్వ్యూ చేద్దామని అంటున్నారు. రైట్, మీకు ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ చేస్తాం. అన్యాయాన్ని పోలీసుల ముందుకు ప్రజల ముందు తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం చేస్తాం. బిగ్ టీవీ మీకు తోడుగా ఉంటుంది, ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో అలా తప్పు చేయొద్దు. పోలీసులు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, ఓకేనా? ఏం భయపడద్దు. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చూస్తున్నాం, ఎవరైతే శ్రీకాంత్ గత 4 సంవత్సరాలుగా ఎవరైతే రమేష్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి మోసానికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విడతల వారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏదో స్కీముల పేరుతో కూడా ఎలక్ట్రానిక్ పరికరాలతో ఒక స్కామ్కు పాల్పడ్డాడు. కానీ గత కొంతకాలంగా ఇతన్ని మోసం చేస్తూ వస్తూ కూడా ఇబ్బందులు గురి చేశాడు. ఆయన పెద్ద ఎత్తున అప్పులు చేసి మరి శ్రీకాంత్ రమేష్ చారికి డబ్బులు చెల్లించిన నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వీడియోకి సంబంధించి లైవ్ మనం అది చూసిన తర్వాత అతని కాంటాక్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసి అతనితో మాట్లాడడం జరిగింది బిగ్ టీవీ. ఆ బిగ్ టీవీ మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా నేను అలా తప్పు చేయనని కూడా ఆయనకు ధైర్యం చెప్పాము. పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాం. ఆ కాంటాక్ట్ నెంబర్లో పోలీసులు మరి కాసేపట్లో శ్రీకాంత్ ముదిరాజుని కూడా ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బిహెచ్ఎల్ తెల్లాపూర్ ఏరియాలో ఆయన ఉన్నాడు. ఇదే సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది బిగ్ టీవీ. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి, అన్యాయం జరిగితే పోరాటం చేయాలి తప్ప ఇలా ఆత్మహత్యలు అంటూ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా, తినడానికి తిండి కూడా లేదు, డబ్బులు లేవు, కుటుంబం పూర్తిగా వీధిన పడింది, ఫ్రెండ్స్ ఎవరు కూడా దగ్గరికి రానివ్వడం లేదని ఆయన గతి లేని పరిస్థితుల్లో కూడా ఈ పోస్ట్ చేసినట్టుగా బిగ్ టీవీ గుర్తించింది. కాబట్టి అతన్ని కాంటాక్ట్ చేశాం, అతను మాట్లాడాడు, అతనికి ధైర్యం చెప్పాం, పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం. అయితే నిజంగా రమేష్ చారి ఎవరైతే మోసం చేశారో ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నట్టుగానే మనకు సమాచారం అంతా ఉంది. శ్రీకాంత్ ముదిరాజు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది, గతిలేని స్థితిలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా ఆయన ఫోన్ చేసిన నేపథ్యంలో బిగ్ టీవీ ఇమీడియట్గా స్పందించింది, అతనితో మాట్లాడింది. అతనితో లైవ్లో కూడా మనం కొద్దిసేపు క్రితం మాట్లాడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆయన చేరుకోవడం జరిగింది. అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టులు చూసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మనం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇతన్ని కాపాడాలి, ఎందుకంటే తెలిసిన వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, ఖచ్చితంగా శ్రీకాంత్తో మాట్లాడి
కానీ Right. అతనికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శ్రీకాంత్ ముదిరాజుకు అన్యాయం జరిగితే బిగ్ టీవీ తోడుగా ఉంటుందని, మేము ఎవరైతే రమేష్ చారి బాయిల్తో పాటు ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా బిగ్ టీవీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక శ్రీకాంత్ ముదిరాజు అనే వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో అతను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు. సో బిగ్ టీవీ దీన్ని గమనించి వెంటనే శ్రీకాంత్కి అండగా నిలబడి సూసైడ్ చేసుకోవద్దు అంటూ కూడా ధైర్యం చెప్పింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించింది. అలాగే రమేష్ అనే వ్యక్తితో ఇతను నష్టపోయినట్టుగా కూడా ఆ వీడియోలో చెప్తున్నారు. సో ఈ విషయం మొత్తాన్ని కూడా బిగ్ టీవీ పోలీసుల దృష్టికి కూడా